వైఎస్ఆర్సీపీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి 5వ లిస్టుని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కింద పేర్కొన్న లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించడమైందంటూ తాడేపల్లి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి 5వ లిస్టు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ 5వ లిస్టుకి సంబంధించి దాదాపుగా 7 పేర్లను ఈ 5వ లిస్టులో పొందుపరిచారు. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే అరకు వ్యాలీలో ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ పార్టీ సమన్వయకర్త రేగం మత్స్యలింగం గారిని అక్కడ పార్టీ సమన్వయకర్తగా 5వ లిస్టులో ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడ ఎంపీకి సంబంధించి చూసుకుంటే చలమలశెట్టి సునీల్ గారికి అక్కడ స్థానం కల్పించినట్టుగా తెలుస్తుంది. అలాగే మచిలీపట్నం ఎంపీ స్థానానికి సంబంధించి చూసుకుంటే సింహాద్రి రమేష్ బాబు గారు, అవనిగడ్డ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు, నర్సరావుపేట ఎంపీ సంబంధించి చూసుకుంటే పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్. ఎప్పుడైతే అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి జరగమన్నప్పుడు కావచ్చు, లేదంటే ఆయన వేరే చోట స్థానం కేటాయిస్తున్నప్పుడు కావచ్చు, నేను ఇక్కడే పోటీ చేస్తానని చెప్పి ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం కావచ్చు, ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సన్నాహాలు చేసుకోవడం కావచ్చు, రీసెంట్గా లోకేష్ని కలిసి ఆయన మంత్రాలు జరపడం కూడా జరిగినటువంటి పరిస్థితిని చూస్తున్నాము. అయితే అక్కడ అతనికి చెక్కు పెట్టడానికే నర్సరావుపేటకి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలనేటువంటిది పార్టీ అధిష్టానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంగా తెలుస్తుంది. అయితే సత్యవేడికి సంబంధించి అక్కడ ఎస్సీ క్యాండిడేట్ నూకతోటి రాజేష్ గారిని అక్కడ పార్టీ సమన్వయకర్తగా నియమించడం కూడా జరిగింది. అలాగే తిరుపతికి సంబంధించి అక్కడ ఎస్సీనే ఎంపీగా ఉన్నటువంటి మధ్యల గురుమూర్తి గారిని మరలా అక్కడ తిరుపతి ఎంపీ స్థానానికి మరలా మధ్యలో గురుమూర్తి గారిని నియమించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడు వస్తుందా 5వ లిస్ట్ ఎప్పుడు వస్తుందా అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఎవరెవరు చాలామంది గత 2-3 రోజులుగా చూస్తున్నాము 5వ లిస్ట్ రిలీజ్ అవుతుంది. మొదటి 2, 3, 4 లిస్టులలో పేర్లు ఎవరెవరి పేర్లు అయితే లేవో అటు ఎంపీలు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, పేర్లు లేనటువంటి వారు 5వ లిస్టులో అయినా సరే మా పేరు ఉంటుందేమో అనేటువంటి, లేదా ఒకసారి కలిసి మా పేరు మరలా మా పేరు లిస్టులో వచ్చేలాగా చూడండి అని వాళ్ళ బాధ చెప్పుకోవడానికో, లేదంటే రికమెండ్ చేసుకోవడానికో అలా క్యాంపు కార్యాలయానికి క్యాంప్ ఆఫీస్కి గత 2-3 రోజులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తూ ఉన్నటువంటిది, అక్కడ అందుబాటులో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అయితే ఫైనల్గా వైఎస్ఆర్సీపీ 5వ లిస్టు కూడా రిలీజ్ చేసింది. 5వ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత 5వ జాబితా విడుదల తర్వాత కూడా ఒక పక్క టీడీపీ కావచ్చు, మరో పక్క జనసేన కావచ్చు, ఇప్పటికే టీడీపీ 2 స్థానాలు పొత్తు ధర్మాన్ని పాటించకుండా మాకు సంబంధం లేకుండా పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీతో సంబంధం లేకుండా పొత్తు ధర్మాన్ని విభేదించి చంద్రబాబు నాయుడు గారు 2 స్థానాలు ప్రకటించారు. కాబట్టి రిపబ్లిక్ డే రోజున ఆర్ అనే అక్షరం నాకు చాలా ఇష్టమైన అక్షరం. ఆ ఆర్ అనే అక్షరం వచ్చిన రోజు రిపబ్లిక్ డే రోజున జనవరి 26వ తారీఖు ఆయన పార్టీ కార్యకర్తల సమన్వయకర్తల సమావేశంలో కూడా రాజోలకు సంబంధించి కావచ్చు, అలాగే రాజానగరానికి సంబంధించి కావచ్చు, ఇటు రిపబ్లిక్ డేలో 6ని, రాజోల్లో 6ని, రాజానగరంలో 6ని కలిపి 3 కలిపితే RRR అవుతుంది, అది మంచి సింబల్ అని కూడా ఆర్ అనే అక్షరం నాకు చాలా ఇష్టమని కూడా పవన్ కళ్యాణ్ గారు సంబోధిస్తూ ఆ రోజు అక్కడ ఆ 2 నియోజకవర్గాల్ని ఆయన అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ అభ్యర్థులు ఎవరు అనేటువంటిది అయితే ప్రకటించలేదు. కానీ ఈ 2 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది, టీడీపీలో పొత్తులో ఉంటూనే పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే ఈ 2 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తారు అనేటువంటి పరిస్థితిని చూసాము. అలా ఏ విధంగా రాజానగరాన్ని అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారో, రీసెంట్గా రాజమండ్రిలో జరిగినటువంటి టీడీపీ కదిలిరా సభకి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారిని జనసేన కార్యకర్తలు కావచ్చు, లేదంటే జనసేన కార్యకర్తలు ఏ విధంగా జనసేన అభ్యర్థులు అక్కడ ప్రకటిస్తారో అంటూ టీడీపీ ఆశావాహులు కావచ్చు, లేదంటే అక్కడ టికెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి టీడీపీ అభ్యర్థులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని ఆల్మోస్ట్ తోచేసినటువంటి పరిస్థితి, ఆయన కింద పడబోయినటువంటి పరిస్థితి, సెక్యూరిటీ తక్కువైందంటూ తర్వాత ఎన్ఎస్జీ కమాండర్స్ కూడా సీరియస్ అయ్యారంటూ ఆ తర్వాత మరలా బందోబస్తును కూడా పెంచుకున్నటువంటి పరిస్థితిని కూడా చూసాము. ఈ విధంగా 2-3 స్థానాల్ని ప్రకటించుకుంటూ పోతున్నటువంటి స్థానాలకే వీళ్ళు కుదేలైపోతూ ఉంటే వాళ్ళు ఎలా నిర్ణయించుకుంటారు, వీళ్ళు ఎలా నిర్ణయించుకుంటారు? ఇటు జనసేన కావచ్చు, జనసేన అభ్యర్థులు ఏ విధంగా ప్రకటిస్తారని చెప్పట్టు టీడీపీ ఆశావాహులు కావచ్చు, ఇప్పటికీ ప్రకటించినటువంటి 2-3 స్థానాలకే కొట్టుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. 2-3 స్థానాల పరిస్థితి ఇలా ఉంటే
ఇంకా 175 నియోజకవర్గాల్లో 2 పోతే, ఇంకా అక్కడ 2 ఇక్కడ 2 4 పోతే 171 నియోజకవర్గాలు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారిది ఒకటి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది ఒకటి, లేదా లోకేష్ బాబుది ఒకటి, 3 స్థానాలు పోతే కూడా ఇంకా 168 స్థానాలు ఎట్లా వీళ్ళు సమన్వయపరుచుకుంటారు అనేది ఒక పక్కన ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అటు జనసేన కార్యకర్తలు కావచ్చు, లేదు ఆశావాహులు కావచ్చు, టికెట్లు ఆశిస్తున్నటువంటి ఆశావాహులు కావచ్చు, వీళ్ళంతా ఒక ప్రతికూల పరిస్థితి కనిపిస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ మాత్రం లిస్టుల మీద లిస్టులు, జాబితాల మీద జాబితాలు, ఒక్కొక్క జాబితా రిలీజ్ చేసుకుంటూ పోతుంది, అందరినీ సమన్వయపరుచుకుంటూ పోతుంది, అందరూ కష్టపడి పనిచేయాలని చెప్తుంది. అలాగే రీసెంట్గా సమరబేరి మోగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుంది. అలాగే పార్టీ కార్యకర్తలే పార్టీలో లబ్ధి పొందినటువంటి, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి గృహానికి వెళ్ళి మీరే స్టార్ కాంపైనర్లుగా ప్రచారం చేయనంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును కూడా చూసాము. అయితే వైఎస్ఆర్సీపీ చాలా క్లారిటీగా జాబితాల మీద జాబితాలు, నియోజకవర్గాల మీద నియోజకవర్గాలు, ఇన్ఛార్జీల పేర్లు పెడుతూ ఉంది ప్రస్తుతానికైతే. కానీ ఫైనల్గా ఇదే నేమ్స్ ఫైనల్ అవుతాయి అనేటువంటి ఆశాభావం కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. కానీ మరోపక్క జనసేన టీడీపీ కూటమి చూసుకుంటే, ఇంకొక పక్క రీసెంట్గా ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమితులైనటువంటి షర్మిల గారు నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు సీనియర్లు అందరూ ఇక పార్టీ లేవు, రాజకీయాలు లేవు అని చెప్పి ప్రశాంతంగా ఉన్నటువంటి అందరినీ మేల్కొలిపి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఎవరెవరికి టికెట్లు అందుతాయి, ఎంతమందికి అసలు పోటీ చేయాలి, ఆ పోటీ చేయాలన్న కోరికతో ఉన్నారు. పోటీ చేస్తే ఎటువంటి ఫలితాలు చూస్తామో అన్నటువంటి భయంలో చాలామంది ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 10 సంవత్సరాలుగా చచ్చుబడిపోయినటువంటి కాంగ్రెస్ షర్మిల రాకతో, లేదా షర్మిలకి పీసీసీ అది పదవితో కాంగ్రెస్లో నూతన ఉత్సాహం వచ్చింది అని తెలియజేసే కార్యక్రమాలు, లేకపోతే తెలియజెప్పే కార్యక్రమాలు, లేకపోతే ఆ దిశగా ఆవిడ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడం కావచ్చు, లేదంటే పార్టీ మీద కావచ్చు, అలాగే ఆ ఫ్యామిలీ మీద కావచ్చు, డైరెక్ట్గా అన్న జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవకాశం వచ్చినా, ఏ చిన్న కామెంట్ చేసేదానికి అవకాశం వచ్చినా వదలకుండా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికైతే ఒకళ్ళు కూడా ఫైనల్ చేయనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా. ఇక బీజేపీ పరిస్థితి చూసుకుంటే ఇంకంతే సంగతులు. కానీ ఏ పార్టీ ఎవరెవరితో కలిసి పొత్తుల్లో వెళ్తారు, ఏ పార్టీ ఎవరితో ముందుకెళ్తుంది అనేటువంటి ఇది కూడా లేకపోయినప్పటికీ, ఒక రకంగా చూసుకుంటే ఇప్పటికే టీడీపీలో 2019లో 3 ఎంపీ స్థానాలే గెలిచినప్పటికీ 3 ఎంపీల్లో ఆల్రెడీ విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని గారు ఆ పార్టీకి ఎంపీకి రాజీనామా చేసి ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోవడం కూడా జరిగింది. అలాగే పక్కన గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఇకపై నేను పోటీ చేయను అనేటువంటిది ఆయన ప్రకటన చేయడం కూడా జరిగిపోయింది. అయితే మూడో వ్యక్తిగా మిగిలిపోయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. రామ్మోహన్ నాయుడు గారిని బీజేపీలోకి ఆహ్వానిస్తుంది బీజేపీ అనేటువంటి కామెంట్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించి ఆ అధ్యక్షుని పదవి రామ్మోహన్ నాయుడుకి అప్పచెప్పాలనేటువంటిది బీజేపీ అధిష్టానం సమాలోచన చేస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి మైరా మీడియాకు ఉన్నటువంటి సమాచారం. ఈ సమాచారంలో ఒకవేళ రామ్మోహన్ నాయుడు గారు టీడీపీకి రాజీనామా చేసి కావచ్చు, లేదంటే ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి, మరికొద్ది రోజుల్లో 9వ తారీఖు ముగిపోతున్నాయి. 10వ తారీఖు తర్వాత ఇంకవే ఆఖరి సమావేశాలు అయిపోతే ఇంకా 10వ తారీఖు తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఎవరు ఏ పార్టీలో ఎంపీగా మరలా రంగంలోకి దిగుతారనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయమే. అయితే ఇక్కడ ఒకే ఒక ఎంపీ టీడీపీకి మిగిలి ఉన్నటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు బీజేపీలోకి వెళ్తున్నారా, గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందా అంటే బీజేపీ నుంచి అయితే అనుకూల కామెంట్లు వస్తూ ఉన్నాయి. బీజేపీ రామ్మోహన్ నాయుడు గారిని ఆహ్వానిస్తుందన్నట్లుగా రాష్ట్ర అధ్యక్షుని పగ్గాలు రామ్మోహన్ నాయుడు గారి చేతిలో పెడుతుందన్నట్లుగా బీజేపీ నుంచి కొన్ని సంకేతాలు అయితే బయటకు వస్తున్నాయి. చూడాలి. అయితే వీటన్నిటికీ మరికొద్ది రోజులే ఉండగా కాలమే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఎవరెవరు ఏ పార్టీతో కలిసి పొత్తులో భాగంగా ముందుకెళ్తారు అనేది అంతా కూడా మిగతా పార్టీల్లో ఉన్నటువంటి 4 ప్రధాన పార్టీలు, మిగిలిన 4 ప్రతిపక్ష ప్రధాన పార్టీలు అనుకోవచ్చు. 1 టీడీపీ కావచ్చు, 2 జనసేన కావచ్చు, 3 బీజేపీ కావచ్చు, 4వది ఇప్పుడిప్పుడే కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు. వీళ్ళందరూ కూడా ఫైనల్గా అసలు ఎవరితో కలిసి పొత్తుల్లో భాగంగా ముందుకెళ్తారు అనే క్లారిటీ కానీ,
ఎక్కడ ఏ పొత్తుల్లో భాగంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది అనేది కానీ, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తే ఆ సీట్లలో అభ్యర్థులు అందరూ కరెక్ట్గా ఉన్నారా లేదనే కానీ, వీటన్నిటి విషయాల్లో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ అయితే ఎటువంటి సందేహం లేకుండా వై నాట్ 175 అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని దశల వారీగా ఒక్కొక్క లిస్టు రిలీజ్ చేసుకుంటూ పోతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు 5వ జాబితాను కూడా రిలీజ్ చేశారు. ఈ 5వ జాబితాని మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రకటించారు. కాకినాడ ఎంపీ శర్మలశెట్టి సునీల్ గారు, మచిలీపట్నం ఎంపీ సింహాద్రి రమేష్ బాబు గారు, నర్సరావుపేట ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, సత్యవేడు ఎమ్మెల్యే నోగతోటి రాజేష్ గారు, అరకు వ్యాలీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారు, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి చంద్రశేఖరరావు గారి పేర్లను బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది. ఇది ఈనాడు వైఎస్ఆర్సీపీ 5వ జాబితాకి సంబంధించి. అయితే ప్రతిపక్ష పార్టీలో మాత్రం ఒక భయంకరమైనటువంటి గందరగోళం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరిని ఎక్కడ నిలబెడుతుంది, ఎంతసేపటికి ఇక్కడ ట్రాన్స్ఫర్లు అయిపోతున్నాయి, ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్లకి కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అనేది మా జీవితంలో, రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎక్కడ చూడలేదు అన్నటువంటి కామెంట్లకే పరిమితం అయిపోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ ఎవరు నిలబెడుతుంది, వాళ్ళకి ధీటుగా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళని ఎదుర్కొని నిలబడి అటు అంగబలం కానీ ఇటు ఆర్థిక బలం కానీ ఈ రెండు బలాన్ని చూసుకుంటూ వాళ్ళకి ధీటుగా నిలబడగలిగినటువంటి వ్యక్తులు ఎవరా అనే దానికోసం ఈ పార్టీలు వెయిట్ చేస్తున్నాయా? వెయిట్ చేసి ఫైనల్ లిస్టు వైఎస్ఆర్సీపీ అందరి లిస్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు పార్టీలు అభ్యర్థులను చూసుకొని అభ్యర్థులను ప్రకటించేటువంటి ప్రయత్నాలు చేసే దిశగా ఈ పార్టీలు ప్రయాణం చేస్తున్నాయంటే ఏమో అనే చెప్పాలి. ఇప్పటివరకు జనసేన పార్టీలో కూడా రకరకాల కాంబినేషన్లు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా నాదెండ్ల మనోహర్ గారు ఆయన చేసినటువంటి కామెంట్లు చూస్తే కూడా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళే సంగతే నాకు తెలియదు అన్నట్లు ఆయన కామెంట్ కూడా చేశారు. అసలు ఈ పరిస్థితులన్నీ ఇటువంటి గందరగోళం నేపథ్యంలో ఎవరు ఏ స్థానంలో అసలు ఎన్ని సీట్లలో ఎవరెవరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తారనేటువంటి గందరగోళ పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ మాత్రం చాలా క్లారిటీగా ఎక్కడ తడబడకుండా ఎక్కడ ఎవరిని ఏ విధంగా సమన్వయపరుచుకోవాలో, కార్యకర్తలు ఏ విధంగా సమన్వయపరుచుకోవాలో, టికెట్ లేదన్న వాళ్ళు ఏ విధంగా సమన్వయపరుచుకోవాలో, టికెట్ లేదు మేము పక్క పార్టీలోకి పోయినా మేము అక్కడ టికెట్ తెచ్చుకునైనా సరే మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తామంటే ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తూ ఉన్నాము. చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి ఆ స్టెప్ కావచ్చు, మొదటి బహిరంగ సభలో భాగంగా భీమిలిలో ఆయన చేసినటువంటి సింగివలసలో ఆయన చేసినటువంటి మొదటి ప్రసంగం కావచ్చు, ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రజలందరినీ కూడా ఆయన వైపు తిప్పుకున్నారా, ప్రజలందరిలో కూడా ఆలోచింపజేసే విధంగా కొన్ని వాళ్ళల్లో కొన్ని కామెంట్లు నింపగలుగుతున్నారంటే చాలా ప్రశాంతంగా చాలా క్లారిటీగా ముందడుగులు వేస్తూ మంచి అడుగులు వేస్తూ వై నాట్ 175 అనే దానికి కట్టుబడి 175 నియోజకవర్గాల్లో గెలుపొందడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ముందుకు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఫైనల్ ఐదో జాబితా విడుదల బట్టి కూడా చూస్తుంటే చూద్దాం. ఇంకా మరికొన్ని నియోజకవర్గాలు కూడా ఇంకా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఫైనల్గా లిస్ట్ అంతా వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు అప్పుడైనా ఏ విధంగా స్పందిస్తాయో, అప్పుడైనా వాళ్ళ యొక్క అభ్యర్థులు ప్రకటించే ప్రయత్నంలో వాళ్ళు కూడా బిజీగా ఉంటారా, లేదంటే అప్పటికీ కూడా ఇలా తాస్కారం చేస్తూనే ఉంటారా చూద్దాం. మరికొద్ది రోజులు అది కూడా తెలియ పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.